శివ సతీ కళ్యాణ మహోత్సవం. సతికి ఒక శుభవార్త అందింది. ప్రేమ కోపాన్ని జయించిందని ఆమె తండ్రి అయిన దక్షుడు శివునితో ఆమె వివాహానికి అంగీకరించాడని. అతిలోక సుందరమైన కళ్యాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఓహో, ఆ దృశ్యం చూస్తే కనులకే మినుగులు పట్టేది. దేవతలందరూ, అప్సరసలు, గంధర్వులు అందరూ ఆ మహాపుణ్య ఘట్టానికి ఆహ్వానించబడ్డారు. సాధువులు, ఋషులు గొప్ప గౌరవంతో సమకూరారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆ వివాహానికి పూజారిగా వ్యవహరించాడు. సప్తపదితో పవిత్ర అగ్నికి చుట్టూ తిరుగుతూ ఆ దివ్య వివాహం పవిత్రతకు చిహ్నంగా నిలిచింది. ఆ శుభ గడియ ఫల్గుణ మాసం, అమావాస్య రాత్రి. ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివశక్తుల కళ్యాణ రాత్రి. వివాహానంతరం శివుడు తన సుందర భార్యను తన చేత్తో చెయ్యి పట్టుకొని హిమాలయాలలో ఉన్న తన పరమ పవిత్ర స్థలానికి తీసుకెళ్లాడు. బ్రహ్మదేవుడు ఆ దృశ్యాన్ని చూస్తూ హృదయంలో లోతైన సంతృప్తిని అనుభవించాడు. శక్తిని భూమిపైకి తేవడం ద్వారా శివుని నిరంతర ధ్యానం నుండి మేల్కొలిపి వారి మధుర కలయిక ద్వారా సృష్టికి జీవన సృష్టిని ప్రసాదించాడు. కానీ ఆయన తెలుసుకోలేదేమో భవిష్యత్తు ఏదో మరో మలుపు తిరగబోతోందని. ఎందుకంటే అంత దూరంలో ఒక నీడ కనిపించింది. దక్షుడు చాలా కోపంతో చూస్తున్నాడు. ఆ ఆస్తికుడి చేతిలో తన కుమార్తె వెళ్ళిపోతున్న దృశ్యం. తన ప్రియమైన కుమార్తెను తీసుకెళ్తున్న ఆ తపస్వి తనకిష్టం లేనివాడు. అతని ముఖాన్ని మబ్బులు కమ్మేశాయో లేక కోపమే నల్లటి రంగు మార్చిందా ఎవరికి స్పష్టం కాదు. శివుడు సతి యొక్క సంపూర్ణ యోగం. శివుడు ఒకప్పుడు శ్మశానాల మధ్య తపస్సులో లీనమై బహిర్గత జీవితం, సంబంధాలు అన్నిటికీ దూరంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు గృహస్థ జీవితాన్ని అంగీకరించాడు. అది ఆయనకు సహజమైన మార్పుగా ఎదురైంది. విశ్వానికి అధిపతి అయిన ఇప్పుడు శివునికి అసలైన విశ్వం సతి ఆలింగనంలో దాగి ఉంది. ఆమె ప్రేమే ఆయన తపస్సు, ఆమె చిరునవ్వే ఆయన నిత్య సంతోషం. సతికి ఇది పరిపూర్ణత. ఎప్పటి నుండో ఎదురు చూసిన ప్రేమ, అనురాగం, సమర్పణ అన్నీ ఇప్పుడు ఆమెకు దొరికాయి. ఓ నది తన మార్గంలో ప్రవహిస్తూ సముద్రంలో కలిసినట్టుగా ఆమె జీవితం శివునిలో విలీనమైంది. వారిద్దరి మధ్య ఉన్న సానురాగ సంబంధం విశ్వానికే దీవెనగా మారింది. శివుడు ఆమెకు లోకానికి తెలియని, లేని ప్రపంచం యొక్క రహస్యాలను చెప్పాడు. జ్ఞాన సముద్రం, ఆధ్యాత్మిక అనుభూతి అన్నీ ఆమెతో పంచుకున్నాడు. వారిద్దరూ ఇప్పుడు ఒక్క శరీరం, ఒక్క ఆత్మగా మారారు. వారి ప్రేమ ఒక పరమశాంతి, పరిపూర్ణ యోగం. ఆ జీవితం సాక్షాత్తు బ్రహ్మాండానికి ధ్యానంలో లీనమైన ఒక ఆకాశ గాథగా నిలిచిపోయింది.